హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చార్మినార్ ఇంకా గోల్కొండ మధ్యలో 15 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ ఈ రెండు చోట్ల తవ్వకాల్లో ఒకటే రకమైన గ్రానైట్ స్లాబ్స్ ఎందుకు బయటపడ్డాయి? 1936లో నిజాం చేతుల్లో ఉన్న ఆ సీక్రెట్ మ్యాప్ ఇప్పుడు యాడికి పోయింది? మన కళ్ళ ముందే ఉన్న ఒక అండర్ గ్రౌండ్ వరల్డ్ని గవర్నమెంట్ ఎందుకు సీల్ చేసింది? నిజాం గారి తరతరాల డైమండ్ ట్రెజర్ ఇంకా ఈ స్వరంగాల్లోనే ఉన్నాయా? ఇవాళ మనం కేవలం స్టోరీస్ మాట్లాడుకోవట్లేదు, ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఇదేదో ప్రజలు పుట్టించిన పుకారు కాదు బాస్. 1936 రికార్డ్స్ తవ్వితే అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ ఇనాయత్ జంగ్ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. చార్మినార్ దగ్గర ఉన్న ఒక నవాబ్ దెహరీ అంటే ఒక మ్యాన్షన్ కింద 30 ఫీట్ల ఒక స్వరంగం దొరికిందంట. ఆ స్వరంగం ఎంత పెద్దదంటే 2 గుర్రపు సవారీలు రెండు టాంగాస్ పక్కపక్కనే వెళ్ళొచ్చు. ఆర్కియాలజిస్ట్ చెప్పిన ప్రకారంగా ఈ టన్నల్ స్ట్రక్చర్ కేవలం డ్రైనేజ్ కాదు, దీనికి వెంట్స్, ఎయిర్ షాఫ్ట్స్ అన్నీ చూస్తే ఇది ఒక ఎస్కేప్ రౌట్ లాగా ఉందని చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఎక్కడికి పోయింది? ఎందుకు ఆ మ్యాన్షన్ని కూల్చేశారు? గవర్నమెంట్ ఆ ఏరియాని ఎందుకు రిస్ట్రిక్టెడ్ జోన్గా మార్చేసింది? అసలు వీళ్ళు అక్కడ ఏం దాచుతున్నారు? అసలు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, గోల్కొండ అంటేనే డైమండ్ మార్కెట్. నైజాం గారి దగ్గర అప్పట్లో జేకబ్ డైమండ్ నుండి హోప్ డైమండ్ వరకు ప్రపంచంలో ఉండాల్సిన ఖజానా ఆల్ టైప్ ఆఫ్ డైమండ్స్ ఇక్కడ ఉండేది. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం గారి దగ్గర ఉన్న గోల్డ్ ఇంకా డైమండ్స్ చాలా వరకు మిస్ అయిపోయాయి అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి. కొందరు హిస్టరియన్స్ నమ్మకం ఏంటంటే, నిజాం గారు తన ప్రైవేట్ ప్రాపర్టీని ఈ సీక్రెట్ ఛాంబర్స్లో దాచిపెట్టారు ఆ టనల్స్ లోపల అని చెప్పి నోటీసులు వచ్చాయి. 1960స్లో ఎక్స్కవేషన్ జరిగినప్పుడు చాలామంది గోల్డ్ కాయిన్స్ దొరికాయని చెప్పి వైరల్ న్యూస్ వచ్చింది. అదే నిజమైతే ఆ టన్నల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా ఎన్ని లక్షల కోట్ల సంపాదన బయటికి వస్తుందో మీరే ఆలోచించండి. అది జస్ట్ ఒక డ్రైనేజ్ అయితే గ్రనైట్ స్లాబ్స్తో 30 ఫీట్ల డెప్త్లో ఎందుకు ఉంటుంది అసలు? అక్కడ పురాణా పూల్ నుండి లంగారా హౌస్ వరకు అక్కడ తవ్విన వెంటనే నేషనల్ సెక్యూరిటీ మొత్తం వచ్చేసి ఇవాక్యుయేషన్ సెంటర్ అని చెప్పి ఎందుకు ఆపేస్తుంటారు? మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఇలాంటి చాలా మిస్టీరియస్ స్ట్రక్చర్స్ బయటపడ్డాయి, కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా సైలెంట్గా మేనేజ్ చేశారు. ఎందుకు? యాక్చువల్లీ 1962లో జరిగిన కాంప్రహెన్సివ్ సర్వేలో ఈ టన్నల్ కింద ఒక రెండో బ్రాంచ్ కూడా ఉందని చెప్పి తెలిసింది. ఈ టన్నల్ లాడ్ బజార్, పురాణా పూల్, టోలీ మస్జిద్ ఇంకా లంగారా హౌస్కి కూడా గోల్కొండ నుంచి వెళ్తుందని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ టన్నల్ కేవలం ఎస్కేప్ రూట్ మాత్రమే కాదు, అసలుకి నిజాం గారు తన హిడెన్ ట్రెజర్స్ని ఇక్కడ సీక్రెట్ ఛాంబర్స్లో దాచిపెట్టారని చెప్పి ఒక పెద్ద నమ్మకం. ఆయన 1950స్లో ఈ టన్నల్స్ అన్నింటినీ క్లియర్ చేయించాలని చెప్పి చాలా ట్రై చేశారంట. అప్పుడు ఆ టన్నల్స్ చాలా చోట్ల కొలాప్స్ అయిపోవడం వల్ల ఆ ప్రయత్నం అయితే ఆగిపోయింది. తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ గవర్నమెంట్ వీటిని క్లోజ్ చేసింది. ఫిబ్రవరి 2020లో కూడా చార్మినార్ దగ్గర ఏఎస్ఐ జనరేటర్ రూమ్ కోసం అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని స్లాబ్స్ అయితే బయటపడ్డాయి. అక్కడ వెంబడే స్వరంగం దొరికిందని చెప్పి చాలామంది జనాలు గుమ్ముగూడేశారు. కానీ గవర్నమెంట్ అవి జనరల్ స్టోన్స్ అని చెప్పి ఫేక్ అని చెప్పి కొట్టేశారు దాన్ని. హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఇంకా బిల్డింగ్ ఫౌండేషన్స్ వల్ల ఈ టనల్ బ్రాంచెస్ చాలా చోట్ల కట్ అయిపోయినాయి. అసలుకి ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీలో 15 కిలోమీటర్ స్ట్రెచ్లో అసలు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఇంపాసిబుల్గా మారిపోయింది. అసలు ఇప్పుడు చార్మినార్ ఇంకా గోల్కొండ మధ్యలో 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 400 years కింద కట్టారంట ఆ టన్నల్స్ని. అసలు అది కట్టాలంటే టెక్నికల్గా చాలా కష్టం ఆ కాలంలో అని చెప్పి ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. కానీ అప్పట్లో దొరికిన 30 feet స్ట్రక్చర్స్ ఏంటి అసలుకి? 1936లో నిజాంకి సబ్మిట్ చేసిన మ్యాప్ ఎక్కడికి పోయింది? అసలు నిజాం ఖజానా ఇంకా టన్నల్లోనే ఉందా, లేదా గవర్నమెంట్కి ఆల్రెడీ దొరికింది కానీ బయట పెట్టట్లేదా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. జై హింద్.